ఈరోజు డే 5 క్లాస్కి అయితే వచ్చాము. డే 4 క్లాస్లోని అరబిక్ డిజైన్స్ ఎలా వేయాలి, షేప్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మెహందీ క్లాసెస్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ పర్ఫెక్ట్గా మెహందీ నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఫస్ట్ నేను లీఫ్ షేప్ వేసుకొని స్పైరల్ డిజైన్ వేసి మొత్తం నేను ఫిల్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి డే 4 క్లాస్లోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ షేప్స్ అన్నీ. సో ఒకసారి అది వాచ్ చేయండి, వాచ్ చేయకపోతే. సో బాగా అది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫిల్లింగ్ డిజైన్కి అయితే రండి. ఎందుకంటే అది రాకుండా ఫిల్లింగ్ డిజైన్కి మీరు నెక్స్ట్ అంటే జంప్ చేస్తే అంత మీకు ఈజీగా ఉండదు. ఈ క్లాస్లో స్టెప్ బై స్టెప్ షేప్స్ వేసి ఫిల్లింగ్ చేసి అండ్ అరబిక్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ ఫిల్లింగ్ డిజైన్లో లీఫ్ డిజైన్ వేసి చిన్న లైన్ అయితే వేసుకున్నాను అండ్ అవుట్లైన్ ఫిల్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కూడా మనం అరబిక్ డిజైన్స్లో ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మనము అరబిక్ డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా లైన్ వేసుకొని హమ్స్ వేసుకొని డాట్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే హమ్స్ వేసుకొని నెక్స్ట్ డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను డబల్ లైన్ వేసుకొని సింగిల్ హమ్స్ లైన్ వేసుకుంటున్నాను. మీరు డబల్ కూడా వేసుకోవచ్చు. సో స్పైరల్ అండ్ హమ్స్ ఈ డిజైన్స్ అన్నీ మనం ముందు క్లాసెస్లో ఎలిమెంట్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి అది వాచ్ చేయండి. నెక్స్ట్ ఫిల్లింగ్ వచ్చేసి ఇక్కడ నేను జిగ్జాగ్ లైన్స్ వేసుకున్నాను. అండ్ అరబిక్ డిజైన్ని హ్యాండ్ పైన ఎలాగ క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో అయితే చెప్తాను. సో ఇక్కడ స్పైరల్ డిజైన్ వేసి హమ్స్ వేసుకొని చిన్న పెటల్స్ టైప్లో వేసుకొని, పెటల్స్ మీన్స్ హమ్స్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ అనమాట. సో ఫ్లవర్ డిజైన్ క్లాస్ ఇంకా అవ్వలేదు, సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ డిజైన్ ఈజీగా ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ వచ్చేసి హమ్స్ డిజైన్ డాట్ లైన్స్తోని క్రియేట్ చేసుకున్నాను. సో అవుట్లైన్ ఇలా వేయడం వల్ల ఏంటంటే వేరే డిజైన్ మనం క్రియేట్ చేసేటప్పుడు సో అది ఇది కలిసిపోకుండా ఉంటుంది, క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డబల్ లైన్ ఫ్లవర్ అయితే వేసుకున్నాను. సో ఇలా వేసుకొని మనం ముందు నేర్చుకున్న షేప్స్ అయితే వేసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ అరబిక్ డిజైన్లోని మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఒకలానే కనిపిస్తాయి, బట్ డిజైన్ అనేది వేరే వేరే అనమాట. అంటే మీకు తెలియాలని చెప్పి సపరేట్గా న్యూ డిజైన్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ షేడింగ్ చేశాను, చూస్తున్నారు కదా. షేడింగ్ కోసం కూడా చాలామంది చెప్పమని చెప్తే నేను ఒక వీడియో అయితే చేశాను. సో అది ఒకసారి వాచ్ చేయండి. సో మనం షేడింగ్ చేసిన డిజైన్ ఫిల్ చేసిన అవుట్లైన్ అనేది థిక్ చేయడం వల్ల డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఎవరైతే కొత్తగా మెహందీ అయితే నేర్చుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రోడక్ట్స్ కోసం చాలామంది నాకు అడుగుతున్నారు. సో మన భావన మెహందీ ఇన్స్టా పేజ్లో అయితే నాకు డిఎం చేయండి. సో ప్రోడక్ట్స్ కోసం అయితే నేను చెప్తాను. ఎందుకంటే మన పేజ్లోని ఒక 1 వీక్ to 10 డేస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం బయట పర్చేస్ చేసేవి 100% గ్యారంటీ ఇవ్వలేము. సో ప్రోడక్ట్ అనేది నేను బయట వాటికైతే నేను సజెస్ట్ చేయను. సో మన పేజ్లోనే దొరుకుతుంది. ఒకవేళ మీరు బయట తీసుకోవాలి అనుకుంటే మనకి మీషోలో అండ్ అమెజాన్లో వాటిలో కూడా దొరుకుతుంది, ఒకసారి సెర్చ్ చేయండి. సో మన దగ్గర ఏంటంటే 100% ఆర్గానిక్ మెహందీ పౌడర్ 5 ఫిల్టర్ 3 ఫిల్టర్ 7 ఫిల్టర్ అండ్ డార్క్ స్టెయిన్ ఆయిల్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతుంది. సో మెహందీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనమే కోన్స్ రెడీ చేసి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. బయట కోన్స్ వల్ల ఏంటంటే హోల్ కొంచెం పెద్దగా ఉండడం, లేకపోతే డ్రైగా అనిపించడం, టైట్గా రావడం, అలా ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో బిగినర్స్కి చాలా కష్టంగా ఉంటుంది. సో మనము కొంచెం స్మూత్గా పేస్ట్ మిక్స్ చేసుకొని అండ్ మనమే స్మాల్ కోన్స్ ప్రిపేర్ చేసుకొని కంఫర్ట్గా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మెహందీ నేర్చుకోవచ్చు. సో అందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అరబిక్ డిజైన్లో ఇదొక పామ్ హ్యాండ్ డిజైన్.
సో ఈ డిజైన్ వైన్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ స్పైరల్ వేసుకొని మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. చాలామంది వైన్ డిజైన్ని ఎలా యూస్ చేయాలి అని అడిగారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అరబిక్ డిజైన్లో వైన్ డిజైన్ ఫింగర్ డిజైన్స్కి యూస్ చేయొచ్చు, అరబిక్ డిజైన్స్ కూడా యూస్ చేయొచ్చు. మన పేజ్లో ఈజీ ట్రిక్స్తో మెహందీ కోర్స్ని ఎలా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాము. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఈ డిజైన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ షేప్ అయితే వేశాను. సో ఈ షేప్స్లో మనం ఏంటంటే షేడింగ్ చేసుకోవచ్చు. అరబిక్ డిజైన్లో ఎక్కువ షేడింగ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఫ్లవర్ డిజైన్లో ఇలాంటి లీఫ్ డిజైన్ టైప్లో కూడా మనం షేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చెక్స్ డిజైన్ వేసుకుంటున్నాను. చెక్స్ కూడా 1 by 1 ఫిల్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, షేడింగ్ అయితే చేసుకుంటున్నాను. షేడింగ్ చేసిన తర్వాత తప్పకుండా అయితే అవుట్లైన్ అనేది థిక్ చేసుకోవాలి. అరబిక్ డిజైన్లో ఇది లాస్ట్ డిజైన్. సో ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఈజీగా నేర్చుకోండి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.